నిజామాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి అభివృద్ధి పనులు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్తో అవుతాయి కాబట్టి కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా. బీజేపీ, టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? బీజేపీకి కూడా చాలా చోట్ల ఉన్నది ఛాన్స్, అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చిర్రు వాళ్ళు, ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా మేయర్ సీటు గెలిచే అవకాశాలు గెలిచే ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసినంత మటు. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రతిపక్షాలు 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నారు కదా, రేవంత్ రెడ్డి మీద అపోహలు ఇస్తారు కదా, ఆ, ఆ పథకాలు మీకు అందించాయా? 6 గ్యారెంటీలు ఆరు గ్యారంటీల లోపల ఒక 4-5 గ్యారంటీలు అయితే ఖచ్చితంగా అమలు అవుతున్నాయి ఇప్పటి వరకు. ఇప్పటి కూడా సాధ్యం ఉన్నది ఫ్రీ అట్లా. బస్ అన్నారు, మీకు కొంచెం ఇబ్బంది అయ్యట్లేదా ఫ్రీ బస్ వచ్చిన కంచి? ఫ్రీ బస్సుకు బాగా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సుకు అది ఖచ్చితంగా ఫ్రీ బస్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఇక్కడ లేడీస్ కూడా చాలా ఆగమాగం అవుతున్నారు. మళ్ళీ ఆటోలో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదే ఆటోలు ఆ, ఎంత ఒక 10-12 గంటలు సంపాదించినా కానీ ఒక 400-300 కూడా మిగులుతలేవు. ఫ్రీ ఇప్పుడు బస్ తీసేస్తే మీకు ఫ్రీ బస్ తీసేస్తే అందరికీ ప్రయోజనము, గవర్నమెంట్ కూడా ప్రయోజనమే. దానివల్ల నాకు తెలిసినంత మట్టుకు ఉపయోగం లేదు. అటు ఫ్రీ బస్ చేసారు, ఇటు టికెట్లు పెంచారు. దాని మగవాళ్ళకు మాకు సీట్లే లేవు. ఇప్పుడు బస్సులో వెళ్దామన్నా సీట్లు లేవు, నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. ఆటోలకు అయితే ఇబ్బంది ఉన్నది, చాలా ఇబ్బంది ఉంది ఆటోలో. నిజామాబాద్ లో ప్రధాన సమస్య ఏంటి సార్? నిజామాబాద్ ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజీలు, తర్వాత రోడ్లు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. అట్లా ఎక్కడ చూసినా కానీ గుంతలు, తర్వాత స్పీడ్ బ్రేకర్లు బాగా అయిపోయినాయి. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. స్పీడ్ బ్రేకర్లు ఒక 10 మీటర్లకు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇంటింటికి స్పీడ్ బ్రేకర్స్లు ఉన్నాయి. రోడ్లు అయితే అధ్వానంగా ఉన్నది. మళ్ళా సెంటర్ డ్రైనేజ్ లైన్ వేసిరు కదా, అదే దాని పైకి వచ్చి రోడ్డు కిందికి వచ్చి అది కూడా అధ్వానంగా ఉన్నది. మాకు స్పెడల్ పెయిన్, ఈ సయాటికా, ఈ వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి రిపేరింగు, షాక్ అబ్జర్వ్, టైర్లు అన్నీ ఆటో అంతా ఖరాబ్ అయిపోతుంది. మేము ఏం సంపాదించుకుంటే ఏం కష్టం. ఇదే ప్రధాన సమస్య. మన నిజామాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు మాత్రం 99% మాత్రం బీజేపీ బీజేపీ మాత్రం కన్ఫర్మ్. ప్రజలకు తెలిసిపోయింది సార్. మా అర్బన్లో మాత్రం ఇప్పటివరకు అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ నుండి కుమ్మక్కయ్యి ఎంఐఎం తోటి కుమ్మక్కయ్యి డిప్యూటీ మేయర్ ఎంఐఎం అయిపోయింది, అధికారం ఏమో బీఆర్ఎస్ అయిపోయింది. అప్పుడు మాకు ఏమీ చేయలే. ఈసారన్నా మా ఇందూరు జిల్లాను మేము మార్చేసుకొని దీనికి ఏంటంటే ఇందూరు నామకరణం చేద్దామని మేము సంకల్పంతో ఇతర కంపల్సరీ 60 డివిజన్లో మేము ఖచ్చితం 45-48 దాకా మేము ఖచ్చితంగా బీజేపీ విన్ను. ఇది మాత్రం గెలిచే అవకాశం ఖచ్చితంగా ఉన్నది. టీఆర్ఎస్ నామనామకుండా అయిపోయింది. టీఆర్ఎస్కి దానికి ప్రత్యామ్నాయమే లేదు, దానికి క్యాండిడేట్ లేకుండా అయిపోయింది. దానికి కాంగ్రెస్ కూడా అయితే అది ఉన్నది లేనిది కాదు. కాంగ్రెస్ ఎందుకు వేస్ట్, అది కాంగ్రెస్ ఉన్నమాట చెప్పాలంటే మా లాంటి ఆటో డ్రైవర్లకు మేము తాగుపోతున్నాని మాకు చెప్పి మాకు బహుమతిలోకి పెట్టిండు, మాకు పిలిపించేసిండు. మాకు మేము 24 అవార్డు మేము తాగుపోతున్నామని మాకు అవార్డు చేసేసింది. మాకు మేము అలా అయిపోయింది. ఫ్రీ బస్ అనేది మాకు ఏమీ లేదు కదా. ఫ్రీ బస్ చాలా ఇబ్బంది అయిపోతుంది. చాలా అంటే చాలా. మాకు 2 సంవత్సరాల నుంచి మాకైతే ఆటో మాకు రోజుకు 200-300 రూపాయలు మిగులుతుంది. మాకు మా భార్య పిల్లలు కట్టుకుంటే మాకు చెప్పుకుంటే మరీ ఘోరం సార్ మా పరిస్థితులు. ఏదో చెయ్యలేక గత 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నది ఆటో ఫీల్డ్. ఏం చేయలేక నా పరిస్థితి ఇది అయిపోయి దిక్కుదారులకు ఇది ఆటో నడుపుకొని బతుకున్నాను. అది మా ప్రధాన సమస్య మస్తున్నాయి సార్. చెప్పుకున్నట్టే ఇది కరివేడు కాదు, తరిగేది కాదు. ఎవడొచ్చినా నిజామాబాద్లో మాత్రం ఎక్కడ ఏ గల్లీ చూసినా కూడా రోడ్లు సరిగా లేవు. ఇప్పుడు ఇదే రోడ్ల గుంతలు, హాస్పిటల్ ఏరియా, ఇక్కడ ఫెసిలిటీ లేదు, ఏదీ లేదు. చెప్పుకుంటే మస్తున్నాయి సార్ ఇక్కడ. అది చెప్పుకునే తరిగేది కాదు, అది చేసినా కూడా కాదు. ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడో కావాలి, 2 సంవత్సరాల కింద కావాలి. ఇప్పుడు జరిగిపోయింది 2 సంవత్సరాల దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తారు చెప్పు నాకు? ఇక్కడ రోడ్ చూడంత మరీ ఘోరం ఉన్నా చూడు. ఈ రోడ్ డ్రైనేజీలు ఏం చేస్తారు చెప్పు? అట్లా మా పరిస్థితి. నిజామాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా, బీజేపీయా టీఆర్ఎస్? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటారు సార్ కాంగ్రెస్ మన టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవా? లేవన్నా. कांग्रेस के मतलब मुस्लिम, मुस्लिम मतलब कांग्रेस, हिंदू मतलब बीजेपी, बीजेपी को जीतेगा.
కాంగ్రెస్ పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన బాగుందా? రెండు బాగాలేవన్నా. మోడీ లేకపోతే రెండు కూడా లేవు. అంతే. ప్రధాన సమస్య నిజామాబాద్లో ఏంటి సార్? బీజేపీ రావాలన్నా అంతే. ప్రధాన సమస్య ప్రధాన సమస్యలు అంటే ఏం లేవన్నా, నిజామాబాద్ అంతా ఓకే. నిజామాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే మన హిందుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు బీజేపీకి వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ పరిపాలన పక్కన పెట్టు, కాకపోతే మన హిందుత్వం అనేది ముఖ్యం. ప్రతి దాన్ని కాపాడాలా. మోదీ నాయకత్వం బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి క్యాండిడేట్ అయినా సరే బీజేపీ వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? టీఆర్ఎస్ పరిపాలనే బాగుంది. కాంగ్రెస్ పరిపాలన బాగాలేదా? బీజేపీ వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ప్రధాన సమస్య నిజామాబాద్లో ఏముంటుంది? నిజామాబాద్లో రోడ్లు, ఈ డ్రైనేజ్ సమస్య, రోడ్లు ప్రధానంగా ఇవి ముఖ్యమైనవి. అవి బాగు చేస్తే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రధాన మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? లేదు, కాంగ్రెస్కి. కాంగ్రెస్నా? కాంగ్రెస్ కాంగ్రెస్ పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన బాగుందా? కాంగ్రెస్ బాగుంది. బాగుందా? కాంగ్రెస్ బాగుంది. టీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షాలు అంటారు కదా సార్, కాంగ్రెస్ 6 పథకాలు ఆమోదించారుగా, ఇవి చేయట్లేదు అని అంటారు కదా. అది జరగలేదు. कांग्रेस है बेस्ट ఉంటుంది. మన हमारी हुकूमत अब कांग्रेस है, कांग्रेस आए तो ठीक रहता. ప్రధాన సమస్య ఏంటి సార్? కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది అన్న. నిజామాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, కాంగ్రెస్ తరఫున సమంతారెడ్డి, బీజేపీ తరఫున శ్రవంత్ రెడ్డి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నాయి సార్? ఇట్లా ఇది ఎట్లా ఉన్నదంటే పార్టీని చూస్తే క్యాండిడేట్ బరాబర్ లేడు, క్యాండిడేట్ని చూస్తే పార్టీ బరాబర్ లేదు. మళ్ళీ వీళ్ళకు తిరుగుదామంటే టైం ఇవ్వట్లేదు. వీళ్ళకు ఎలా తిరుగుతారు వీళ్ళు? దాని గురించి ప్రజలలో ఏందనేది తెలవట్లేదు, ఎవరికి వేయాలి ఎవరికి వేయద్దు అనేది. మిగతాది ఏం లేదు, ఇంతే సింపుల్. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా సార్? కేసీఆర్దే మంచిగా ఉండే, రేవంత్ది ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు ఆయన. అదే 6 పథకాలు ఉన్నారు కదా, ఏమైనా హామీ ఏ పథకాలు ఏమున్నాయండి? ఏ ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు? అది మగవాళ్ళకి పరిశాన్ ఉంది, ఆడవాళ్ళకి మంచిగా ఉన్నది. మగవాళ్ళు పైసలు ఇచ్చి పరిశాన్ అవుతున్నారు. అంతే. ప్రధాన సమస్య ఏంటి సార్ నిజామాబాద్లో? మెయిన్ ఇది రోడ్ వైండింగ్ చేయాలి. ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతున్నది. మధ్యలో కన్వర్టర్లు పెడుతున్నారు. మనిషి ఎట్లా పోతాడు? దూరాలు తిరుగుడు ఉన్నది. గల్లీలల్లా ఉన్నది. పార్కింగ్ జాగా లేదు. అది ఉన్నది పరిస్థితి. నిజామాబాద్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది సార్? ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది ఇక్కడ. కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఓటు అడిగే హక్కే లేదు. అభివృద్ధి ఏం చేయట్లేరంటావా కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు? ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే పార్టీ వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు అడగాలంటే కొత్తగా పెళ్ళైన ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలి, నిరుద్యోగుల భృతి ఇస్తాడు, అది లేదు, మహిళలకు పింఛన్ పెంచుతాడు, అది లేదు, కొత్తగా వితంతువులకు పింఛన్ ఇస్తాడు, అది లేదు. వాడు ఇచ్చేది ఏమున్నదని? కేంద్రం ఇచ్చేదానికి ఆయన పేరు మార్చి డప్పు కొట్టుకొని పోస్టల్ వేసుకొని పంచుతున్న తప్పితే వేరే ఏం చేస్తున్నారు కాంగ్రెస్. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? రెండు వేస్టే. కేసీఆర్ పరిపాలన అంతే ఉండే, రేవంత్ రెడ్డి పరిపాలన అంతకన్నా ఘోరంగా ఉన్నది. బీజేపీ వస్తే ఒక్కపరి అవకాశం ఇవ్వాలి కదా, బీజేపీకి ఒక్కపరి అవకాశం ఇస్తే వాళ్ళు చేస్తారా లేదా అనేది. ఒక్కపరి డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ ఉన్నది, మైనార్స్లో ఎంత ప్లేస్లు అయింది. ఇప్పుడు మహారాష్ట్ర చూసుకోండి, అక్కడ ఎంత మంచిగా డెవలప్ అవుతున్నాయి. మీరు బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెక్కడ ఉందో 100% డెవలప్ అవుతుంది. ప్రజలకు చైతన్యం వస్తున్నది. ఇప్పుడు కాకుండా ఇంకా 4 రోజులకు ఈ సంవత్సరం ఇచ్చిర్రు, నెక్స్ట్ అవకాశం ఖచ్చితంగా బీజేపీకి ఇస్తారు. ఇవాళ యువకులందరూ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంటెలిజెన్స్ ఉన్నారు, అందరికీ వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు బీజేపీ ఖచ్చితంగా డెవలప్ చేస్తుంది. ఒకపారి బీజేపీ ఏ రాష్ట్రంలో చూడండి మీరు, ఒకపారి బీజేపీ వచ్చిందంటే మినిమం 20 సంవత్సరాల దాకా బీజేపీ పాలిస్తుంది, వేరే ప్రభుత్వం రాకొచ్చింది. అలాగే తెలంగాణలో కూడా వచ్చిందంటే వేరే ప్రభుత్వానికి పుట్టగతులు ఉండేవి. ప్రధాన సమస్య నిజామాబాద్లో ఏంటి సార్? ప్రధాన సమస్య అంటేనే నిజామాబాద్. ఒక రోడ్డు సరిగా ఉండదు, ఒక ఎక్కడ పోయినా గుంతలమే. మొన్న వేసారు ఇక్కడ రోడ్డు చూడండి, అక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు మొన్న వేసి 6 నెలలు కాలేదు, మొత్తం కంకర తెలిపోయింది. నాసి రకం పని. ఏంటంటే కక్కుర్తి పని, కమాయించుకొని డబ్బులు తీసుకొని పక్కకు పడ్డాడు తప్పితే ఒక్క పని చక్కగా లేదు. డ్రైనేజ్లలో మా ఏరియాలలో చూడండి, మోర్లు ఎంత కచరా చూడరు, ఇవన్నీ ఘోరాతి ఘోరంగా ఉంటాయి.
ఏంటి డెవలప్మెంట్ తీసుకుంటే బాగా బీజేపీ ఏం ఇక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు కదా. ఒక సిగ్నల్ దగ్గర పోలీసు వాళ్ళు చాలానే ఇస్తున్నారు. వాడికి హెల్మెట్ లేకుంటేనే చాలానే ఇస్తున్నారు. పాపం ఎంతో కష్టపడి రోడ్డు మీద ఏదో పని మీద పోతుంటారు, ఎవరో పోతుంటారు, ఖాళీ ఫోటోలు తీస్తున్నారు, చాలానే ఇస్తున్నారు. అదే రోడ్లు చక్కగా లేవు, వాడు గుంత ఉందని అట్లా హ్యాండిల్ మలుపుతాడు, దాన్ని మాత్రం పట్టించుకుంటలేరు. ఎందుకంటే రోడ్లు గుంతలు, నిజామాబాద్లో ఏ సిగ్నల్ దగ్గర గుంత లేని సిగ్నల్ నాకు చూపించారు. ప్రతి ఒక్క సిగ్నల్ దగ్గర మొత్తం మా తిరుమల టాకీస్ చౌరస్తా ఉన్నది, నిఖిల్ సాయి చౌరస్తా ఉంది, అక్కడ చూడండి మార్కెట్లోకి వెళ్ళిపోతే మొత్తం డస్ట్, రోడ్లు బాగాలేవు, వరస్ట్ ఉన్నది. ఎవరు కూడా డెవలప్ చేయలేదు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అని మా అభిప్రాయం. ఇప్పుడైతే తగ్గ ఫరక్ అయితే బీజేపీ కాంగ్రెస్కి జర హోరాహోరీగా ఉంది. ఇక మైనారిటీల నుంచి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొద్దిగా బీజేపీ వచ్చే అవకాశం ఉన్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి హామీలు ఇస్తున్నారు కానీ వాస్తవంగా నెరవేరుస్తలేడు. ఆరు పథకాలు అన్నీ అమలు కాలేదా? ఆరు పథకాలు ఏం అవ్వలేదు సార్, అవి అనవసరం పథకాలు, అవి పబ్లిక్ అడిగినలా పథకాలు ఏమున్నాయి, ఏది లేదు, అవన్నీ వేస్ట్ పథకాలు. వాళ్ళ సీట్లు దక్కించుకొని వాళ్ళ ఉన్నత స్థానం వదులుకోకుండా సీట్లు దక్కించుకోవడానికి వాళ్ళ ఉండటానికే తప్ప వాస్తవంగా అది కాదు, వేస్ట్. ప్రధాన సమస్య ఏంటి సార్ నిజామాబాద్లో? ప్రధాన సమస్య డ్రైనేజీ, వాటర్. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ పెట్టిన వాటర్ పథకం, అది కూడా ఇంకా నిజామాబాద్ రాలేదు, విలేజ్లో ఉన్నది. అట్లా అమ్మలు ఉన్నాయి కేసీఆర్, కానీ అవి ఇప్పుడు ఇంకా టౌన్కి అయితే రాలేదు. విలేజ్లో అయితే విద్య మిషన్ బాగా అయితే విలేజ్లో బాగుంది, నిజామాబాద్కి అయితే రాలేదు. ఇంకా ఇక్కడ వచ్చింది చెప్పండి, ఎవరు ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరైతే సర్వే చేసుకున్నారు కదా, దాన్ని బట్టి మీరు చెప్పండి, ఇక్కడ వచ్చింది చెప్పండి. ఈ వాటి నిజామాబాద్ ఎన్ని వాటికి రోడ్డు సమస్యలు ఉన్నదానికేమో హైలీ చేస్తున్నారు, 4 ఇంచులు వేసేదానికో 9 నుంచి 14 ఇంచుల రోడ్లు పోస్తున్నారు. అది ఆ సందు ఎంత తయారు ఇదే పరిపాలన అంటే. ఒక ట్రాన్స్లేషన్లో ఏం లేదు, వాళ్ళ ఆలోచనలు ఉన్నారు. మనం ఎవరిని నిజామాబాద్లో మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం? కాంగ్రెస్ తరఫున మోదీ గారు, బీజేపీ అరవింద్ గారు, కవిత, ఏ పార్టీ గెలిచే అవకాశం? ఈ మాకైతే టీఆర్ఎస్ పార్టీది అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి దీనికి ముందు మాకు అన్ని బరాబర్ సొరవ చేసిండ్రు. కాంగ్రెస్ నుంచి మొత్తము రైతు బంధు మాఫియా అని చెప్పిండ్రు, రైతు ఇయ్యలేదు, కరెంటు ఫ్రీ అని చెప్పిండ్రు, ఇంకా మరి బస్సు ఫ్రీ అని చెప్పిండ్రు. మళ్ళీ ఏంటంటే టికెట్ పెంచేసిండ్రు. ఆడవాళ్ళకి ఫ్రీ అని చెప్పిండ్రు, వాళ్ళు ఫ్రీ చేస్తున్నారు. మరి మగవాళ్ళకి ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ ఇది 50 రూపాయల టికెట్ 100 రూపాయలు చేసేసిండ్రు, డబాల్ చేసేసిండ్రు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళది ఒప్పుకోం లేదు, మాకు గ్యారంటీ లేదు, నమ్మకం లేదు వాళ్ళ మీద. మాకు టీఆర్ఎస్ మీద నమ్మకం ఉన్నది. ఎందుకంటే మాకు రైతు బంధు వస్తుంది, రుణమాఫీ ఇస్తాడు ఆయన, ఇంకా లోన్స్ ఉంటే మాకు దిగిన ముందు 2 lakhs మా వద్ద మ్యారేజ్ చేయమంటారు. మన కళ్యాణ లక్ష్మిది మాకు చక్కిచ్చిర్రు, డబ్బులు వచ్చినాయి మాకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చే వరకు కొంచెం మాకు డబ్బులే రాకొచ్చినాయి. ఏం వేస్ట్ అయినా టీఆర్ఎస్ పరిపాలన బాగుంది, మాకు వాళ్ళ నమ్మకం ఉన్నది, మాకు అది మంచిగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్ట్ ఉన్నది, వేక్నెస్ లేదు. వీళ్ళు వచ్చి నుంచినే వేస్ట్ ఉన్నది, మాకు ఏం బాగలేదు. ఈ మౌరులు అట్లనే ఉంటున్నాయి, రోడ్డు స్టాప్ లేదు, ఏదైనా మొత్తం కచరా చేస్తున్నారు. ఏది బాగలేదు, వాళ్ళు వచ్చి నుంచి పరిపాలన బాగానే లేదు. ఇది ఉన్నది, మాకైతే టీఆర్ఎస్ మీద నమ్మకం ఉంది, టీఆర్ఎస్ బాగుంది. వాళ్ళ ఓడిపోయిన వాళ్ళు వచ్చిన తర్వాత మాకే వాళ్ళ మీద నమ్మకం ఉన్నది. కానీ ఇది కాంగ్రెస్ వాళ్ళ మీద మన నమ్మకం వ్యవస్థ ఏం లేదు. ఎందుకంటే ఇది వేస్ట్ పార్టీ ఉన్నది కాంగ్రెస్. ఒక మోసం చేసిన పార్టీ మాకు ఉన్నది. అది రైతు బది అన్నారు, రుణమాఫీ అన్నారు, అది ఏమి ఇంతవరకు ఏమి అమ్మ కాలేదు. ఏంది వేస్ట్ అది, ఎందుకు గొప్పగా చెప్తున్నారు. చెప్పేసి కాకపోతే బస్సు ఫ్రీ అని చెప్పినారు, టికెట్ పెంచేసినారు, అది అకౌంట్ చేసినారు. కళ్యాణ లక్ష్మి అని చెప్పారు, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి రాకొచ్చింది. మాకు రుణమాఫీ కూడా మాకు రాలేదు. అది రుణమాఫీ 2 లక్షలు మాఫీ అని చెప్పారు, అది మాఫీ కాలేదు. మాకు పొలం ఉన్నది, మాకు ఫ్రీ గ్యాస్ కూడా ఇంతవరకు రాలేదు. కరెంటు ఒక చెప్పిండ్రు, మళ్ళీ ఎక్కడ దాని మీద బిల్ వేస్తున్నారు.
200 యూనిట్ ఎక్కడైనా బిల్ వేసేస్తున్నారు. ఒకటి చెప్తున్నారు, ఒకటి చేస్తున్నారు. వాళ్ళు ఇష్టపడిన తర్వాత చేసుకుంటున్నారు, కానీ మాకు ఇక్కడ ఏం తెలియదు. వాళ్ళ వేస్ట్ పార్టీ ఉన్నది, వాళ్ళ మీద నమ్మకం లేదు వాళ్ళ మీద. ఈ మాకు టీఆర్ఎస్ మీద నమ్మకం ఉన్నది. నిజామాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ తరఫున సమంతా రెడ్డి, బీజేపీ. సమంతారెడ్డి బీజేపీ అని అంటారు కదా. కాంగ్రెస్ వచ్చి ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. 6 ఇచ్చింది గ్యారెంటీలు. ఏం అమలు కాలేదా? ఏం అమలైంది? కరెంట్ బిల్లు మాత్రమే అమలైంది. బస్ ఫ్రీ బస్ మనం ఇక్కడ పోయిన ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిండ్లా. అప్పుడు బస్సు పెట్టుకుని పోయినాం కదా మనం. అది ఎవరికి నష్టం? అది ప్రజలకు నష్టమా, ప్రభుత్వం నష్టమా, మనకు నష్టమా? మనకే నష్టం. ప్రజలకు ప్రభుత్వం నష్టం ఏంటంటే మనం నష్టం. బాకీ అవుతుంది, ఎవరు బాకీ అవుతుంది? మనం బాకీ అవుతాం. అది ఎవరు ఆలోచించాలి? అందరూ హామీలు పెట్టుడు కాదు, ప్రభుత్వం నిలబెట్టిన వాళ్ళు గొప్ప. రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కడతాడు బాకీ తడ మన మీద ఎత్తేస్తున్నారు. అదే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉన్నది అనుకో, ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నీ తీసుకొచ్చిండ్రు. మేము వేయాలనుకుంటే బీజేపీకి వేస్తున్నాం. కాంగ్రెస్ పరిపాలన బాగుందా, టీఆర్ఎస్ పరిపాలన బాగుందా? ఏ ప్రభుత్వం బాగలేదు. మాకు కావాల్సిన బీజేపీ అంతే. ప్రధాన సమస్య నిజామాబాద్ ఏడు ఉంది సార్. ప్రధాన సమస్య అంటే ప్రతి ఒక్క దగ్గర ఉన్నది, ఏదని లేదు. డ్రైనేజ్ సమస్య కానీ, అన్ని 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 ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క వార్డులో ఉన్నాయి, ప్రతి ఒక్క డివిజన్లు ఉన్నాయి. కానీ బయట చెప్పుకోరు వాళ్ళు. నువ్వు వచ్చినావా నీకు చెప్తారు బస్ అంతే. అది మాది.